చోకా సంజీవరావు గారంటే ఆకాశవాణికి మాకు బాగా లింక్ నాటకాలు. విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు స్పెషల్ జనరంజని ఫస్ట్ చేశానన్నారు. ఆ ఫస్ట్ క్రెడిట్ మీకే. అసలు ఫస్ట్ చెయ్యాలి అంటే ఎలా చేయాలో కూడా మీకు ఆలోచన ఉండదు. మీరు ఎట్లా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారు అసలు? అంటే జనరంజన్ అంటే సాంగ్స్ వేసుకోవటం, శ్రోతల ఉత్తరాలు. స్పెషల్ జనరంజన్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేయాలి. ఆ క్వశ్చన్స్ మనం తయారు చేసుకుంటాం కదా. ఇప్పుడు కొంచెం మారిన క్వశ్చన్స్ వేయటం కూడా మధ్యలో నుంచి స్టార్ట్ చేసో లేదా ఎక్కడ వచ్చేసి నమస్కారాలు కూడా తీశారు. ఇప్పుడు నమస్కారం అండి అట్లా ఇవన్నీ ఏం లేదు, డైరెక్ట్ దిగిపోవడం. ఇప్పుడు మీరు చేశారు స్టార్టింగ్లో అట్లా దిగిపోవడం అన్నమాట. మా ఈ క్వశ్చన్ ఫస్ట్ వేద్దాం, ఈ పాట ఫస్ట్ వేద్దాం అని పెట్టుకుంటాం వరుసగా. ప్లాన్ ఇప్పుడు దాన్ని స్పెషల్ జనరేషన్ మాకు ఒప్పు చెప్పినప్పుడు నేనే చూసుకుంటాను. అట్లాగే ఆయన క్వశ్చన్ వేస్తే ఆయన సమాధానం వాళ్ళే చెప్తారు. మనం ఇటు చెప్పండి అంటారు, అట్లా చెప్పండి. నాకు సందేహం ఏంటంటే మీరు ఆల్రెడీ శోభన్ బాబు గారి వల్ల సినిమా అది లేకుండా వెనక్కి వచ్చేసారు. ఆయన నమ్ముకుని వెళ్ళారు, ఆయన వల్ల అవ్వలేదని వచ్చేసారు. ఆయనతో ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఆయన నమ్ముకొని కూడా ఇవ్వాల, ఆయన నమ్ముకొని ఆయన పిలిపించాడు నన్ను. ఏదైనా ఆయనతో పాటు శోభన్ బాబు గారితో పాటు ఉన్నారని మీరు అంటున్నారు. అవునవునా. ఇప్పుడు ఆయన వల్లే మీరు వెనక్కి వచ్చి అంటే అవకాశాలు లేవని వచ్చేసారు. అవకాశాలు లేవు, ఓర్పు లేదు. అప్పుడు ఆయనే ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది మనసులో? ఇంకా అవే జ్ఞాపకం లేవా? ఎందుకు లేదు, మళ్ళీ నేనే ఈల్డ్ అయిపోతాను కదా మంచిగా మాట్లాడుకోవడం. మనోరమ్మ గురించి నాకు ఫోన్ చేసేవాడు, ఊరు వచ్చిన నేనే తెలుసుకునేవాడిని. వచ్చాడని వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, మాట్లాడిన తర్వాత ఎట్లా వస్తానంటే ఓకే అంట. అదురుకైతే ఉండవే కొంచెం ఎప్పుడెక్కడ వెళ్తావు అనేవాడు. కొత్తలు కొన్ని సినిమాలు వేసిన తర్వాత మరీ టాప్కి వెళ్ళిన తర్వాత ఎట్లా వస్తానంటే మంచిది అంటాం. అది మనం కూడా దాన్ని బట్టి వస్తాను. నేను అతుక్కుపోయే రకం కాదు, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం అని. వాళ్ళు ఎదిగే కొద్దీ నేను దూరం అవుతుంటా. నేను ఎప్పుడు నా తత్వం అది. నేను ఇప్పుడు రామనాయుడిని నువ్వు నిక్కర్లు వేసుకునే బ్యాచ్ మాది. నిక్కర్ 4th, 5th ఎస్ఎల్సీ చదివాం ఏబీ హై స్కూల్లో కలిసి. సంజయ్ ఏంటి ఇక్కడ నిలబడ్డావు, ప్రార్థన పో అనేవాడు. ఏబీ హై స్కూల్లో ఎస్పీఎల్ అతను, స్కూల్ పీపుల్ లీడర్. అదే అడిగాడు అనమాట. తర్వాత కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశానన్నారు, ఆయనతో అనుభవం చెప్పండి ఒకసారి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఎప్పుడు చెప్పుకోవడం, కానీ కృష్ణతో ఇంకొంచెం క్లోజ్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కువ అందరికీ హెల్ప్ చేస్తారని ఒక పేరు ఉంది కదా ఆయనకి అనిపిస్తుంది. కానీ ఎవరైనా స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కష్టమే. ఆ డ్రెస్సులు తీసుకోవడం, వాళ్ళ గురించి మర్చిపోవడం, అది సహజమే కదా. అయితే ఒకటి, ఇప్పుడు నేను ఈ మధ్యన ఆదిత్య సుబ్బారావు గారు అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పిన మాట, మా నాన్నగారు పోయాక అందరూ నన్ను వదిలేశారు కానీ కృష్ణ గారు మాత్రం విడిచిపెట్టలేదని చెప్పారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే కనెక్షన్ బాగా టచ్. ఇప్పుడు కొందరు పట్టుకుంటే వదలరండి, వాళ్ళని పాకిపోతారు, ఇలా పట్టేస్తారన్నమాట. ఆ తత్వం కాదు. ఒక్కసారి ఆయన వచ్చి పరిచయం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 సార్లు మాట్లాడితే ఇంక 3వ సారి వెళ్ళండి, ఎందుకు బాగుండదులే అని ఒక తత్వం. అందుకని వెళ్ళే ప్రశ్న లేదు, కట్ చేసుకుంటా చిన్నగా. వాళ్ళంతా పిలిచే రోజు కావు ఇప్పుడు. వాళ్ళు ఒక లెవెల్కి వచ్చారు కదా. అసలు నేను ఒక్కోసారి ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాను సోమరావు గురించి, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక ఆయన, మొత్తం ఆయన హిస్టరీ అంతా ఎక్కడో తీసుకొచ్చి. అసలు హిస్టరీ కొంచెం తెలియదు ఆయనది చాలామందికి. అంత క్లోజ్గా ఉన్నవాడు, అంత క్లోజ్గా ఎవరు బహుశా లేరు. ఆయన ఫస్ట్ పెళ్లి క్యాన్సర్ అయింది కూడా నాకు తెలుసు, నేను ఉన్నప్పుడే క్యాన్సర్ అయింది, అవన్నీ తెలుసు. తర్వాత మ్యారేజ్ చేసుకోవడం తెలుసు, వెళ్ళిపోవడం తెలుసు. పిల్లల మ్యారేజ్లో ఒక్క మ్యారేజ్కి 2 మ్యారేజ్కి వెళ్ళాను అంతే నేను. అది కూడా నేను ఆ సందర్భంలో మెడ్రాస్కి వెళ్ళాను. ఎందుకో మెడ్రాస్కి వెళ్ళి టీ కృష్ణ ఆయన దగ్గర చూసేది కార్డు, ఇదేంటి సోనబాబు కూతురు పెట్టండి. అవును ఇవాడు అక్కడే, నా తెలియదే అని చెప్పేసి నేను పోయి ఇంటికి వెళ్తే దాదా అని చెప్పి అక్కడికి వచ్చేసి అన్నాడు. అక్కడికి వచ్చేది నేను లేదు, నీతో నువ్వు వెళ్తున్నావు అంటే నేను వెళ్ళిపోతున్నాను, దాయితే ఎక్కువ అన్నాడు. వచ్చి వెళ్ళిపోయా. పూనాకిను బెంగళూరుకి మధ్యన ఏదో తోట ఉంది పెద్దది, ఆయనే అవన్నీ చూపించాడు, అని చేశాడు. అది సంగతి. ఆ విధంగా అక్కడ ఉన్నాము. ఆకాశవాణిలో అనేక నాటకాలు ప్రొడ్యూస్ చేశాను నేను. ఆకాశవాణిలో మీరు ప్రొడ్యూస్ చేసే నాటకాల్లో బాగా నచ్చింది అంటే జనరల్ గా
మేము అబ్జర్వ్ చేసిన ప్రకారం అప్పట్లో నాటకాలన్నీ కూడా పాతవాడు రాసిన కథల్ని నాటకాలుగా చేసేవారు ఎక్కువగా. కన్యాశుల్కం అందరికీ బాగా తెలుసు అనుకోండి, వరవిక్రయం కానీ చింతామణి కానీ ఇలాంటి నాటకాలన్నింటినీ చేసేవారు. అట్లాగే మీరు పాత వాళ్ళ కథలు ఏదైనా నాటకంగా రేడియో అనుసరణ చేశారా మీరు? కథలు చేయలేదు కదండి, మన ఈ షేక్స్పియర్ నాటకాలు ఇంగ్లీష్ అవి తెలుగులో అనువాదం చేసి ఆయన ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన తీసుకొచ్చి ఇవ్వటం కృష్ణకుమార్ గారు నాతోటి చదివించేవాళ్ళు. అట్లాంటి ప్రోగ్రాంలు ఇచ్చాను. నేను మీర్జాన్ పుల్లయ్య అని ఒక సీరియల్ రాశాను, అది బాగా ఫేమస్ అయింది. ఎన్ఆర్ఐలు కూడా విన్నారు, అంత బాగా ఫేమస్ అయింది. బాగా లెటర్స్ వచ్చాయి. అది కార్మిక కార్యక్రమంలో వేసేవాడు. మీర్జాన్ పుల్లయ్య. మీర్జాన్ పుల్లయ్య. అందులో ఆనంద్ కూడా వేషం ఇచ్చాను, అందరూ వేసేవాడు. తర్వాత వీరభద్రరావు, వరుడు కావాలి వీరభద్రరావుకి ఆ డైలాగ్స్ కూడా నేను రాసింది. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, అవి కొన్ని పిక్చర్స్లో పెట్టారు, నాకు తెలియకుండా. ఇదే మన వీరభద్రరావు చెప్పేవాడు వాళ్ళకి, బాగుంటాయి. అదే వరుడు కావాలని వయసు 16 అని పెట్టి బ్రాకెట్లో వరుడు కావాలని నాటిక రాశా, పబ్లిష్ అయింది. ఆ నాటిక 80 సార్లు వేసాం. వీరభద్రరావు క్యారెక్టర్, రామ్మోహన్ రావు, నండూరు సుబ్బారావు, పేరు కామేశ్వరరావు, వాస్తవమూర్తి, నేను, తర్వాత ఇంకో పాండురంగారావు, అంతా కలిసి. ఇంకా లేడీస్ హీరోయిన్ అంటారా, ఒకే హీరోయిన్, కొంచెం ఎంట్రులు తెల్లబడిన హీరోయిన్ రాజకుమార్ అని ఈ అమ్మాయి ఉమా. ఇట్లా ఒక 10 మంది మారారు ఆ క్యారెక్టర్కి. చాలాసార్లు వేసాం. ఆలపాటి లక్ష్మి వేసేవాడు, చాలా టేస్ట్. పావులా శ్యామరావు పాపులర్ అయింది. పావులా శ్యామరావు కూడా రేడియో నాటకాలు చాలా వేసింది. తర్వాత నా దగ్గరికి వచ్చేసింది, నా ప్రొఫెషన్లో వేసింది. ఒక 500 టోటల్ మీద చేసి ఉంటారండి. విజయవాడ వెళ్ళిన తర్వాత నాటకాలు ప్రొడ్యూస్ చేసి ప్రతి నాటకం మెయిన్ వేషాలన్నీ వేసా. ఏది ఇప్పుడు పౌరాణిక నాటకాలు ఉన్నాయనుకోండి, మిథలాజికల్ అందులో నేను 1000 వేషం లేదు. భీముడు ఏంటి, దుర్యోధనుడు ఏంటి, అంతా ఏముంది, ఇలా వాయిసే కదా, వాయిస్ చేంజెస్ చేసేవాడు. అన్నీ వేశాను. ఒకసారి అనుకుంటాను, స్క్రీన్ మీద ఎన్టీ రామారావు గారు ఎన్ని వేషాలు వేశారు, రేడియోలో అన్ని వేసానులే అనుకుంటా. అది ఒక తృప్తి, అంత నా వరకు తృప్తి. జనానికి ఉన్నవాడు తెలుసు అందరికీ. అలాగే మంచి వేషాలు పరమహంస చేశా, పరమహంస, రామకృష్ణ పరమహంస. అది విని ఒక ఆయన ఊరు చైర్మన్ షుగర్ ఫ్యాక్టరీ అబ్బాయి, కోక సంజయ్ గారు అబ్బాయి అని అప్రెంటిస్ ఇచ్చాడు. ఆయన పరమహంస చూసి అంటే చాలా బాగుందంట. ఎవరు వేశారైనా పరమహంస భక్తుడు అంట ఆయన, రామకృష్ణ.